హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీలంకృత ఈ రోజు మనతో పాటు రేణుగోనే కుల్లం కుల్లా ఉన్నారనమాట. అసలు ఆవిడ ఏ టాపిక్ వదిలిపెట్టారు, పోనీ అన్యాయం జరిగిందంటే అసలు వదిలిపెట్టారు. కానీ చెప్పేది కరెక్టే చెప్పినా మధ్యలో బూతులు ఎందుకు మాట్లాడతారో ఎవరికి అర్థం కాదు. సో ఈ రోజు మనతో పాటు ఇంటర్వ్యూలో రేణుగోనే ఉన్నారు కాబట్టి హలో అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ఏంటి ఈ మధ్య చీరలు ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు? ముందు నుంచి కడుతుండే లేదు లేదు, కొంచెం క్రేజ్ పెరిగిన తర్వాత నుంచి శారీస్ కి షిఫ్ట్ అయిపోయారు కదా, అవును. ఎందుకు అలాగా? ఎందుకంటే ఏమో మన ఇండియాలో అట్లా కట్టుకుంటారు కాబట్టి మనం కూడా అట్లా కడుతున్నాం. అట్లా మన కడుతున్నారు. సాంప్రదాయం అది. ఎందుకట్లా అమ్మ నాయన కట్టుకుంటుండే, ఉమ్. అమ్మ వాళ్ళు కట్టుకుంటుండే, అమ్మమ్మ వాళ్ళు కట్టుకుంటే మనం కట్టుకోవాలని చెప్పేసి ఇట్లా వచ్చినాం అన్నట్టు. ఓకే, అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేసా అంటే ఇట్లాంటి సంప్రదాయం పట్టింపులు అంటే లంగావోణీలు కట్టుకునే వాళ్ళు కదా, అలా ఏమైనా వేసుకుంటారేమో అలా ట్రై చేద్దాం అనుకున్నలే గానీ కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది, అందుకని చీరలే కట్టుకుంటున్నా. వీటికి బడ్జెట్ తక్కువైందా? ఇప్పుడు ఓవరాల్ గా మీ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో ఎంత కాస్ట్లీ? జనరల్ గా బ్లౌజ్ కానీ ఇదంతా శారీ ఎంత? చీర అయితే జనరల్ గా నేను కట్టుకునేది 100 రూపాయలే కడతా. 100 రూపీస్ కి ఎక్కడ దొరుకుతున్నాయి నీకు? మాకు అస్సలు దొరకట్లేదు. 100 రూపాయలకి ఎక్కడ దొరుకుతాయి అంటే ఇక వాళ్ళు కొంచెం డాగులు అవి ఇవి కొంచెం రిమార్కులు ఉన్నాయి పక్కన ఎత్తారు కదా, అట్లాంటివి తెచ్చుకుంటాం. ఓకే, మళ్ళీ అది స్ట్రిచ్ చేయిస్తారా? ఏముండదు, కనబడదు. కాకపోతే మీలాంటి రిచ్ పీపుల్ కట్టుకోరు కాబట్టి మాలాంటి పూర్ పీపుల్ కట్టుకుంటారు. నేను పూర్ అమ్మ, చాలా మళ్ళీ ఇదే ప్రొటెక్షన్ అయిపోతుంది. మళ్ళీ బ్లౌజ్ మొత్తం ఇది కలిపి ఒక 500 వేయచ్చా? అంతే రిచే, మరి ఇంకెక్కడ పూర్ చెప్పు. ఇప్పుడు ఈ రోజు కట్టుకునేది ఓకే ఫైన్, కానీ డైలీ కట్టుకునేది మేము 100 కంటే ఎక్కువ ఏం పెట్టాం, ఎక్స్పెన్స్ పెట్టాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఏదో హోటల్ ఓపెన్ చేశారు, హల్చల్ చేస్తున్నారు, మామూలు కాదు. ఇంకా మామూలు మర్చిపోయారా ఏంటి? మొత్తం అవే రీల్స్ పెట్టుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ లో. అవును, మరి ఆల్మోస్ట్ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి కాబట్టి అట్లానే పెడుతున్నాం వీడియోస్. అంటే నీ బిజినెస్ డెవలప్మెంట్ నీ స్వతహాగా డెవలప్ చేస్తున్నావా, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో బూతులతో డెవలప్ చేస్తున్నావా? సొంతంగానే చేసుకుంటాం, బూతులు మాట్లాడతాం, వచ్చిన వాళ్ళతో స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాం కాబట్టి ఆటోమేటిక్ గా బూతులు వచ్చేస్తాయి, ఫ్లో పోతుంది అంతే. అసలు మీరు ఎలా మాట్లాడతారంటే ఆ బూతులు ఎక్కడా విన్నాను, బూతులన్నీ. బూతులు కావాలంటే రేణుగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే సరిపోద్దేమో అని నాకు ఫీల్ వస్తుంది. బూతులు మాట్లాడతా అంతే, బూతు పని చేయను అంతే. చెయ్యవు, అదే కదా నేను అనేది. అట్లాంటిది కాదు, కానీ ప్రొటెక్షన్ ఎందుకు ఇలా అవుతున్నావు అంటున్నా. ప్రొజెక్షన్ అది తప్పదు ఇక. ఇప్పుడు మంచి ఫస్ట్ లా మంచి చేసినాం, మేము మంచి వీడియోస్ చాలా ఇయర్స్ చేసినాం, అప్పుడు ఎవరు చూడలే. అసలు ఎవరు చూడకపోవడం వల్లనే మేము బూతులు మాట్లాడినాం. అదే సొసైటీ మమ్మల్ని మంచిగా తీసుకుంటుంటే మేము ఆ మంచోళ్ళలాగే ఉంటుండే కదా. నేను కూడా మంచి పిల్లే అది ఇది అని అనుకుంటుండే. సొసైటీ ఎందుకు మంచిగా తీసుకుంటారు? ఇప్పుడు కూడా ఏం తీసుకోవట్లేదు. ఎవరు తీసుకోరు, తీసుకోకపోని నాకేంది, ఐ డోంట్ కేర్. అప్పుడు పట్టించుకున్నా సొసైటీ గురించి, ఇప్పుడు అసలు పట్టించుకోను. ఇన్స్టాగ్రామ్ కి రావడం వల్ల జరిగిన ఉపయోగాలు ఏంటి నీకు? బిఫోర్ ఇన్స్టాగ్రామ్, ఆఫ్టర్ ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ కి రావడం వల్ల ఒక ఇన్ఫ్లుయెన్స్, ఒక పేరు అయితే సంపాదించుకున్నా. పేరు తప్ప నుంచి నాకేం రాలే. బూతు పేరా మంచి పేరు? మంచి పేరే. ఓకే, పేరు సంపాదించుకున్నా, ఇంకేం సంపాదించుకున్నా? ఇంకేం సంపాదించలే, అదే చెప్తున్నా, పేరే సంపాదించిన, కేవలం పేరు ఒక్కడే సంపాదించిన. పైసలు మరి అందరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మనీ గ్యాదర్ అవుతారు కదా, చాలా మంది. అవును, గ్యాదర్ చేసుకుంటారు. మరి మీరెందుకని? నేను బెట్టింగ్ యాప్లు చేయలేదు, బెట్టింగ్ ప్రమోషన్స్. తర్వాత కొన్ని సమ్ టైమ్స్ చెయ్యాలి అనిపించిందిలే కానీ అరే బాబు ఇప్పుడు చేసి ఎక్కకపోవడం ఎందుకులే అని మళ్ళీ ఆప్ చేసిన. అంటే బెట్టింగ్ యాప్స్ కాకుండా ఇంకా వేరే ఏం ప్రమోషన్స్ ఏం రావట్లేదా? బెట్టింగ్ ప్రమోషన్స్ వస్తాయి. నార్మల్ గా మనకి లోకల్లో ఎట్లుంటది అంటే ఈ ప్రమోషన్ ఇస్తారు, ఈ రోజు ఉందండి మొత్తం కమిట్ అండి, ఓకే ఫైన్ ఈ రోజు చేద్దాం అని అంటారు. ఫైనల్లీ ఒక రోజు వద్దులే అన్నట్టు మాట్లాడతారు, లేకపోతే వాళ్ళందరూ వాళ్ళ సైడ్ అయిపోతారు. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎంత తీసుకోవచ్చు, మాక్సిమం మనం మాట్లాడుకుందాం, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక శారీ ప్రమోషన్ చేసింది ఎంత తీసుకోవచ్చు అంటే అది వాళ్ళ ఫాలోవర్స్ బట్టి ఉంటది. 1 lakh బిలో ఒకలాగా ఉంటది, 1 lakh అబో ఒకలాగా ఉంటది కదా. 1 lakh అబో నాకు అప్పుడు ఎంత ఉంటది? ఒక 5K 5K ఛార్జ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది. వాళ్ళు ఏడన్నా పోగొట్టచ్చు, కానీ ఏదో అంటారు కదా, ముందు నుంచి దోమను కూడా రానియరు, వెనక నుండి ఏనుగు కూడా రావచ్చు అనే సామెత ప్రకారం వీళ్ళు అట్లా చెప్తారు. ఓకే, అలాగా ఫస్ట్ చెప్పే తర్వాత ఇవ్వట్లేదు? ఇవ్వరు. మామూలుగా జనరల్ గా వాళ్ళు ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా నాకు రాంగ్ స్టెప్ తీసుకోవాలనిపిస్తుంది. స్టార్టింగ్ లో మంచి వీడియోలు చేస్తే ఎట్లా చూడలేదో ఇప్పుడు కూడా నాకు రాంగ్ స్టెప్ తీసుకోవాలని చాలా సార్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ విధంగా? ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ చేయాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు సక్రమంగా మనకు ప్రమోషన్స్ ఇచ్చారనుకో మనం చెయ్యొచ్చు. వీళ్ళకి ఆల్రెడీ నీడ్స్ ఉంటాయి, ప్రమోషన్ కావాలి వీళ్ళకి. సరే, ఇప్పటికీ నేను బిజినెస్ పెట్టినాక నాకు మినిమం ఒక 50 మంది ఫోన్ చేసి ఉంటారు ప్రమోషన్ కోసం. ఈ రోజు చేస్తారు, నెక్స్ట్ డే చెయ్యరు. ఈ రోజు డీటెయిల్స్ అన్ని నా టైం ఒక్క అంతే వాళ్ళతో మాట్లాడడం వల్ల.
ఈ నుండి అగరబత్తుల కంపెనీ అంటారు, చీరలు అంటారు, అవంటారు ఇవంటారు, మొత్తం అట్లనే చేస్తారు. వాళ్ళ తర్వాత తక్కువ చేయొచ్చు కదా, 1000 రూపాయలు ఇస్తాం, 500 ఇస్తాం అంటారు. ఇదేమన్నా కూరగాయల బేరమా? అన్ని మాటలు పడి అంత చేసి నేనే యూట్యూబ్ మీద 5 లక్షలు పెట్టి ఏంటో మీరు యూట్యూబ్ లో 5 లక్షలు ఇన్వెస్ట్ చేశారా? అన్ని డబ్బులు ఎక్కడి? అన్ని డబ్బులు నాయే, నేను సంపాదించుకున్న పైసలు నేను పెట్టిన. ఎలా, దేనికి ఇన్వెస్ట్మెంట్ చేశారు? కెమెరా కొనుక్కున్నా. ఏం కెమెరా కొన్నారు? సోనీ కొన్నా. ఇంకా సోనీ కొత్తదే కొనుక్కున్నా. ల్యాప్టాప్, ఫోను. ఏం ఫోన్ కొన్నారు? ఒక నెల 2 నెలలు షూట్లు పెట్టిన ఇంట్లో గ్రూప్స్ తోటి. ఆ తర్వాత ఇస్తారాలే అని చెప్పేసి ఆపేసిన. మొత్తం 5 లాక్ అయిందా బడ్జెట్ దానికి? అవుతుంది, ఎందుకు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు మనం బతికే ఇప్పుడు లివింగ్ కాస్ట్ ఎట్లుందో మనందరికీ తెలుసు. ఏ బట్ వస్తువు మీరు హైదరాబాద్ లో లేరు కదా, మీ సొంత నేటివ్ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి అక్కడ చాలా ఖర్చులు తక్కువే ఉంటాయి కదా. ఖర్చులు ఎందుకు తక్కువ ఉంటాయి? ఇప్పుడు మనం పోయి సిటీలోనే కెమెరా కొనుక్కోవాలి, ల్యాప్టాప్ సిటీలోనే కొనాలి, కొనుక్కోవడం phone ఇక్కడికి వచ్చే సిటీలోనే కొనుక్కుంటాం కొనుక్కోవాలి. కానీ అంటే మిగిలిన మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఎంత ఖర్చు అయితే అవ్వదు కదా. మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఒక గ్రూప్ తీసుకుపోతాం, హైదరాబాద్ కి వెళ్ళే దొరకపోయినా కూడా అక్కడ తిండి పెట్టాలి, బట్టి ఇవ్వాలి, షెల్టర్ ఇవ్వాలి, వాటికి కూడా అయితే. ఓకే, మరి ఈ బ్యాచ్ అంతా పెట్టి తీసారు కదా, దాని వల్ల ఏమైనా బెనిఫిట్ అయిందా? ఏం బెనిఫిట్ ఏం లేదు. ఏం నేర్చుకున్నారు దాని వల్ల? దాని వల్ల నేర్చుకున్న ఎంతో కొంత. అంటే దీని మీద మనం డైరెక్ట్ గా పోవాలి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే పోగలరు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళని తీసుకొచ్చి మనం ఏం చేయలేమని అక్కడ అర్థమైంది. ఓకే.